తార్ రోడ్ ఫేసింగ్ ఉండి 4 పలకలు సమానంగా ఉండటంతో పాటు కాపుకొచ్చినటువంటి పామాయిల్ తోట ఉంటే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. హాయ్ అండి, నేను మీ కేఎంఆర్. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 20 ఎకరాలండి. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది బోర్ అనమాట. 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి ఈ బోర్ నుంచి. ఈ బోర్ కాకుండా ఇంకా 5 బోర్లు అయితే ఉన్నాయండి. మొత్తం 6 బోర్లు 6 సర్వీసులు అనమాట. ఒక్కొక్క బోర్ నుంచి 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. ఇక సాయిల్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఎర్రనీళ్ళు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది షెడ్ అనమాట. 4 గదుల షెడ్ అండి ఇది. మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండటం కోసమనే కట్టుకోవడం జరిగిందనమాట. ఈ బిట్కి చుట్టూ కూడా కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ట్రాన్స్ఫార్మర్ అండి, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఓన్ ట్రాన్స్ఫార్మర్ అండి ఈ చైన్కి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్కల వయసు వచ్చేసరికి సుమారుగా 4వ సంవత్సరం అండి. ఈ 14 ఎకరాలు సుమారుగా ఈ 4వ సంవత్సరం మొక్కలు ఉంటాయి. మిగిలిన 6 ఎకరాలేమో 5వ సంవత్సరం మొక్కలండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 5వ సంవత్సరం అనమాట. ఇది ఒక 6 ఎకరాలు సుమారుగా ఉంది. మొత్తం కలిపి ఒకటే చైన్ అండి. ఈ చైన్కి మొత్తం 3 వైపులు రోడ్డు ఉంటుంది. దక్షిణ ఫేసింగ్ తార్ రోడ్డు, పడమర ఫేసింగ్ మట్టి రోడ్డు, అలాగే ఉత్తరం ఫేసింగ్ కూడా మట్టి రోడ్డు అండి. 3 వైపులు రోడ్డు అయితే ఉంటుంది అనమాట బిట్టికి. తోట అయితే మంచి కాపులో ఉందండి. 4వ సంవత్సరం మొక్క కూడా కాపుకి వచ్చేసింది. ఇది కూడా మంచి కాపులో అయితే ఉంది. ప్రస్తుతం మంచి ఈలింగ్ అయితే వస్తుందని రైతు చెప్పడం జరిగిందండి. 6 బోర్లు అన్నీ కంప్లీట్గా డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. సాయిల్ పరంగా అయితే ఎక్సలెంట్ సాయిల్ అండి. మంచి రెడ్ సాయిల్ అయితే ఉంటుందన్నమాట. తోట గెలలు చూడండి, మంచి వెయిట్ ఉన్న గెలలు అయితే వస్తున్నాయండి 5వ సంవత్సరంలోనే. తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి ఇది. ఎంట్రన్స్ గేట్ కూడా ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, చూపిస్తాను మీకు ఆ ఎంట్రన్స్ గేట్ కూడాను. ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ చాట్రాయి మండలం అండి. మండలానికి 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే బిట్టు ఉంటుంది. ఇక రేట్ విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఒక ఎకరానికి గాను 45 లక్షలు చెప్పడం జరిగిందండి. అది కూడా నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఇక డాక్యుమెంట్ పరంగా చూసుకున్నట్లయితే క్లియర్ టైటిల్ అండి. కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని రైతు చెప్పడం జరిగింది. నియర్ బై పామాయిల్ కాటా కూడా ఉందండి. ఎవ్రీడే అది ఓపెన్ అయితే ఉంటుంది. 365 డేస్ కూడా ఓపెన్గా ఉంటుంది పామాయిల్ కాటా. దానికి దగ్గరగా ఉందండి బిట్ అయితే చాలా బాగుందండి. ప్రతి చెట్టుకి ఏ విధంగా గెలలు వస్తున్నాయో వీడియోలో మీకు చూపించడం జరిగింది. బిట్ అయితే చాలా బాగుంది. ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలు ఉన్నాయి. ఇప్పుడు లీజ్కి ఇచ్చినా కూడా మంచి లీజ్ అయితే వస్తుందండి మనకి. చూడండి, సాయిల్ అయితే మంచి రెడ్ సాయిల్ అనమాట. ఈ విధంగా తార్ రోడ్కి అయితే మంచి ఫేసింగ్ ఉంటుందండి. దీంతో పాటుగా పడమర మరియు ఉత్తరం కూడా రోడ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ ఈ విధంగా ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి నా నెంబర్ను సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.